పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈ ఘటనలో పాకిస్తాన్ సైన్యం వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో బుధవారం రాత్రి కాల్పుల ఘటన జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి టార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్ పై పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో శత్రువుల వైపు భారీ నష్టం జరిగిందని భద్రతా అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్యను, వారి వివరాల్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఈ సమాచారాన్ని భారత సైన్యం ఇంకా ధృవీకరించలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి 2025 ఏడాదిలో ఇదే తొలి ఘటన. గత కొన్ని రోజులుగా వేర్వేరు మార్గాల్లో పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4-5 తేదీల మధ్య అర్ధరాత్రి కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 7 చనిపోగా వీరిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 8న రాజౌరి సెక్టార్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడికి గాయాలయ్యాయి.